సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం 5వ వార్షికోత్సవం పురస్కరించుకుని వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజి అనంత కిషన్, పాలకవర్గం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యవాచన, రక్షాబంధనం మరియు మహాభిషేకం, రుద్ర చండీహవనములు, పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వాసవి మహాసంస్థాన్ పాలకవర్గం ఇలింతల రాజు, జూలకంటి మల్లేశం, మ్యాడం రాధాకిషన్, విద్యాసాగర్, తోపాజి హరీష్, తోపాజి తేజవతి, ఆమెటి మాలతి, ప్రసన్నలక్ష్మి, విశాలాక్షి, నాగలక్ష్మి మరియు పట్టణ ఆర్యవైశ్యులు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.
త్రిగుణాత్మక శక్తిగా వెలుగుతున్నటువంటి వైష్ణవి శక్తి వాసవి మాత. వైష్ణవి విష్ణువు సోదరి అని అర్థం అన్నమాట. విష్ణువు యొక్క భార్య అని కాదు అర్థం. వైష్ణవి అని అంటే విష్ణువు యొక్క వైష్ణవ శక్తితో ఉత్పత్తితమైనటువంటిది అని అర్థం. వైష్ణవి విష్ణువు రూపిణి అటువంటి విష్ణువాంశ సంయోగి అయినటువంటి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మిక పరాంబాగా మనం సంగారెడ్డిలో అతి వైభవోపేతమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని తనివి తీరా అర్చించుకొని తరిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ విశేషమైనటువంటిది లక్ష్మీ గణాధిపతి, అదేవిధంగా సదాశివ పంచాయతనంతో పాటు అమ్మవారిని స్థాపన చేసుకున్నాం. శ్రీ 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 మల్లానంద సరస్వతి స్వామి వారి, కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీర్వాదం, శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష అనుగ్రహ పూర్వక పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వాసవి సంస్థానం, సమ్యక్ స్థానం ఇది సంస్థానం. సంస్థానం అంటే ఏంటి తెలుసా? సమ్యక్ స్థానం. సమ్యక్ అంటే చక్కనైనటువంటి లోకోద్ధారమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరింపజేస్తున్నటువంటి నిధి వాసవి సంస్థానం. చిత్కా అనేటువంటి అగ్ని నుంచి ఉద్భవించింది, అగ్నిలోకి వెళ్ళిపోయింది అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి గొప్ప స్వరూపాన్ని అగ్ని సంబంధించినటువంటి అగ్ని పాదు కృత్తిక అని వేదం చెప్తుంది. అగ్ని ఎవరు అంటే కృత్తికా నక్షత్రం. అందువల్ల ఆ కృత్తికా నక్షత్రం యొక్క ఉత్సవాన్ని ఇక్కడ కన్నుల పండుగగా ప్రతి మాసంలో నిర్వహణ చేసుకుంటున్నాం. అదేవిధంగా మాస శివరాత్రి ఉత్సవం, శంకరహర చతుర్థి ఉత్సవాన్ని, అదే ఈ వార్షికోత్సవాన్ని సంవత్సరమేవావంతే నిత్యము ప్రతిష్ఠ అయిన తర్వాత నిత్యము ఉత్సవం జరుపుతూ ఉండాలి. అది రోజుల సాక్ష్యంగా నిత్యోత్సవ, మాసోత్సవ, భక్ష్యోత్సవ, రమణోత్సవ, వసంతోత్సవాఖ్య కర్మ కరిష్యమాణ. ఈ ఉత్సవాలు నిరంతరం జరుపుతూ ఉండాలి. అవన్నీ సాధ్యం కాదు కాబట్టి వార్షికోత్సవాన్ని ఏ తిథియంలో అయితే ప్రతిష్ఠ జరిగిందో ఆ తిథియంలో చేసేటువంటిది మహోత్సవం. ఈ వార్షికోత్సవ ఫలితము ఎంత గొప్పది అంటే ఈ 360 రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండి సేవ చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వచ్చి తీరుతుంది వార్షికోత్సవం ద్వారా. ఇదే కాకుండా సేవా కార్యక్రమాలుగా నిరంతరం ఈ వాసవి సంస్థాన నిర్వహణ చేస్తూ ఉంది. చూడండి, నిర్వహణ శక్తి అమ్మవారి శక్తి స్వరూపిణి ఇక్కడ నిరంతరం అందరికీ కూడా శక్తిని అందించేటువంటి ఆశీస్సులు మనపై అందరిపై ఉండాలని, ముందుకు ఇంకా చక్కనైనటువంటి దేవాలయాన్ని ఇంకా కొనసాగించి ఇంకా ఇతర నిర్మాణాలు అట్లనే ఉండిపోయాయి, ఇంకా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి అమ్మవారు మనకు కల్పించాలి. ముందు మంచి మంచి ఉత్సవాలు స్వామివారి యొక్క సలహాలు సూచనల ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా ఇటువంటి మహోత్సవం జరిగేటువంటి ఆశీస్సులు అమ్మ మనకి అందరికీ ఇవ్వాలని అమ్మను వేడుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వచనం చేస్తూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సంగారెడ్డి దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమం ఉన్నది. ఆశ్రమానికి ఇక్కడికి వ్యత్యాసం లేదు. అవైనా ఏదైనా ఒకటి చక్కగా స్వామి యొక్క అనుగ్రహం చేత ప్రతిష్టాపనను విద్యాపీఠం ద్వారా నిర్వహించుకొని 5 సంవత్సరాల వార్షిక ఉత్సవాలు కూడా విద్యాపీఠం ద్వారా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అక్కడ కార్యక్రమాలు కూడా నిరంతరం జరుగుతున్నాయి. మీకు అందరికీ కూడా తెలుసు. అతి తొందరలో 1 కోటి రుద్రాక్షల చేత మహాలింగాన్ని నిర్మాణం చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఎక్కడ వినటువంటి చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన విద్యాపీఠం, మన సంగారెడ్డి వాసుల యొక్క అదృష్టం. కోటి రుద్రాక్ష స్వయం చిన్న పురాణం చెబుతుంది, శివపురాణం, లింగ పురాణం. రుద్రాక్ష అంటేనే రుద్రుడు. శివరాత్రి నాడు 1 కోటి రుద్రాక్షల చేత లింగాన్ని నిర్మాణం చేసి ప్రతి ఒక్క భక్తునికి, ఆశ్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా
అభిషేకం చేసుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఫలితాన్ని లోకానికి ఇవ్వబోతుంది విద్యాపీఠం. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు సంపూర్ణ సహాయ సహకారాల చేత వాసవి సంస్థానం ద్వారా నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సభ్యులు అక్కడ సభ్యులందరూ ఒక్కటే. ప్రతి సంవత్సరం ఆ శివరాత్రి సందర్భంలో లలితా సహస్రనామ పారాయణం ఇక్కడి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. తేజావతి అనంతకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఈ సంవత్సరం కూడా 28వ తేదీ శుక్రవారం రోజు సామూహిక లలితా సహస్రనామం పారాయణం చేసేటువంటి బాధ్యత వాసవి సంస్థానానికి అప్పగిస్తూ, అదేవిధంగా నిరంతరం మన ఆధ్యాత్మిక స్రవంతిలో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎక్కడెక్కడో ఏవేవో నిరంతరం జరుగుతుంటాయి. అన్నిటిలో అందరం పాల్గొనేటువంటి మహేశ్వర్యం పరమాత్మ ఇవ్వాలని అందరికీ ఈ వేదిక ద్వారా ఆ కోటి రుద్రాక్ష లింగేశ్వరుని దర్శనం చేసుకోవాలని 23వ తేదీ రోజు ఆవిష్కరణ సాయంత్రం ఆదివారం వచ్చే ఆదివారం నాడు సాయంత్రం 5:45 ఆవిష్కరణోత్సవం. భారతదేశంలో మొట్టమొదటి 18.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి కోటి రుద్రాక్ష లింగం ఆవిష్కృతం కాబోతోంది సంగారెడ్డి. వార్షికోత్సవ మహోత్సవానికి మీరందరికీ ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించి మొదటి నుంచి కూడా 5 సంవత్సరాల వైభవంగా జరుగుతుంది. వారికి మా ఆలయ తరఫున శతకోటి పాదావందనం తెలియపరుస్తూ, మరి ముందు సమాజం చెప్పినట్టు చాలా ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఉంది 60%, ఇంకో 40% నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి ఆ శక్తి మీ వాళ్ళని మాకు రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కృతికా నక్షత్రంలో భక్తులు చాలా తక్కువ మంది రావడం జరుగుతుంది. మరి అమ్మవారి కృతికా నక్షత్రంలో ఇంత పారాయణం చేస్తే, ఇంత ముగ్గుమాటలు చేస్తే ఆ శక్తి మీ వాళ్ళనే మాకు వస్తుంది. కాబట్టి అదేదో మరి మనందరూ కూడా మహిళా సంఘం అందరూ కూడా మీరు పాల్గొంచుకొని మరి ప్రతి సంవత్సరం జరిగే ప్రతి నెల జరిగే మాసిక ఉత్సవంలో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, ఈ నెల 5వ తేదీ నాడు కృతికా నక్షత్రం ఉంది కాబట్టి ఆ 5వ తేదీలో అందరూ కూడా కార్యక్రమానికి రావాలని కోరుకుంటూ, మరి ఈ సమయాన్ని ఇచ్చినందుకు స్వామివారికి మరొకసారి పాదావందనం తెలియపరుస్తున్నాం. మరి యువగట్టి మనుషులు నారాయణ గారి